Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీ ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడు ఏ డైరెక్టర్ని వెళ్ళి నాకు ఒక పాత్ర ఇవ్వండి మీ సినిమాలో, నాకు మీ సినిమాలో నటించాలని ఉంది అని ఎప్పుడు ఎవరిని అడగలేదా? అడిగండి, క్యాజువల్గా అడిగినవి ఉన్నాయి. పర్టికులర్గా గుర్తెట్టుకుని వెళ్ళింది ఏం లేదు. జయకృష్ణ గారిని చనిపోయారు, మిస్టర్ భారత్ తీస్తున్నప్పుడు ఒక ఆయన పరిచయం చేశారు. ఓకే. ఆయన దగ్గరకు 3-4 సార్లు వెళ్ళాను వేషం కోసం. ఓకే. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంటారు మీ నాన్నగారు అంటే వ్యవసాయం అన్నా. అదే చేసుకోవచ్చు కదా అన్నాడు సరదాగా. అదంతే. తర్వాత ఇంక లేదండి, వేషం వేయాలని ఓన్లీ ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలని ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ అన్ని చోట్ల ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అడగలేదు. ఈవెన్ ఇప్పుడున్న పెద్ద పెద్ద డైరెక్టర్లు వినాయక్ గారు కావచ్చు, రాజమౌళి గారు, శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్, ఇలా ద టీమ్ ఆఫ్ దట్ స్టార్ డైరెక్టర్స్ అంటారు కదా, వాళ్ళని కూడా ఎప్పుడు మీరు అడగలేదా? లేదండి, ఎన్నడు. ఇస్తే బాగుండు అనుకుంటా, వస్తే బాగుండు అనుకుంటా. అందరి డైరెక్టర్లో ఎవరి డైరెక్షన్లో మీరు చేశారు అట్లీస్ట్ ఒక 2-3 ఫిలిమ్స్? వైట్ల సీను ఆయన డైరెక్షన్లో చేశాను, ఎక్కువ 3-4 సినిమాలు, కొంచెం ఎక్కువ సినిమాలు చేశాను. వైట్ల సీను గారు చేశాను. ఓకే. పూరి జగన్నాథ్ గారు చేశాను. ఈ హీరోలు, స్టార్ హీరోస్, స్టార్ హీరోయిన్స్, వీళ్ళు అదే మిగతా కమేడియన్స్, వీళ్ళందరిలో ఎవరు మీకు చాలా క్లోజ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరండి? బాగా రెగ్యులర్గా మీ పర్సనల్ కూడా మీరు డిస్కస్ చేసే స్నేహితులు ఎవరున్నారు? అందరితో ఫ్రెండ్లీగా ఉంటానండి నేను. మరి వాళ్ళు నాతో ఉంటారు లేదు నాకు తెలియదు. మీరుంటారు. రఘుబాబు నేను కొంచెం ఎక్కువ ఓపెన్గా అన్నీ మాట్లాడుకుని షేర్ చేసుకునేది కానీ ఏమైనా చెప్పుకునేది కానీ ఉంటుంది. మీ ఇద్దరికి థిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. ఇవాళ నాకు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కటి అర్థమైంది ఏంటంటే, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. బాగా చెప్పారు. అంతే కదా. అంతే. ఒక వ్యక్తిని చూడగానే మనం ఒక ఒపీనియన్కి వచ్చేస్తుంటాం జనరల్గా. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, వాళ్ళ హావభావాలు అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే పద్ధతి అవ్వచ్చు. మీ మాట ఉంటుంది, మీరు మాట్లాడుతుంటే ఆ గోదావరి జిల్లా యాస, ఒక విరుపు, ఎండింగ్లో ఒక రాగం, ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎటకారం చేస్తాడు, ఎప్పుడు ఏదో ఒకటి పంచులు వేస్తూనే ఉంటాడు అన్న ఒక ఒపీనియన్లో కూడా కొంతమంది ఉంటారు. అలాగే రకరకాల ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు. సో అదంతా రాంగ్ అని తెలుసుకున్నాను. అది ఉందండి, అది కంప్లీట్గా లేదని అనట్లేదు, బట్ అది ఉందన్న సంగతిని మీరు ఒప్పుకోవడం అది ఇంపార్టెంట్ కదా. అది చాలా మంది ఒప్పుకోరు. అది వృత్తి కదా, మనలో ఉన్న లోపాలను మనం ఒప్పుకోరు కదా. బాపు గారు ఎప్పుడు బొమ్మ గీస్తారట, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరికి పంపవలసింది లేదు. తెల్లారుజామున లేచి బొమ్మ గీస్తారు. ఎందుకంటే టచ్ పోద్ది కదా. అలాగేమో ఈ పంచులు ఇవన్నీ ట్రై చేసుకోవాలి, వృత్తి అది కదండి. ఇప్పుడు ఇక్కడ మంచితోటి అన్నాం అనుకోండి, ఒక మంచి మాట ఏదో ఇంట్లో అన్నాం, అది గుర్తుపెట్టుకుని సినిమాలో వాడదామా, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు బాగుంటుంది కదా, ఏమన్నా డైరెక్టర్ గారు అంటే బాగుంది పెట్టండి, అంతే కదండి. ఒక మిస్కమ్యూనికేషన్ డైలాగ్ ఇంట్లోనే జరిగింది అనుకోండి, సీన్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ రియల్ లైఫ్లో నుంచి తీసుకున్న క్యారెక్టర్లో, సిచ్యుయేషన్లో వంశీ గారు అంటారు అలా ఎన్నెం దొరుకుతాయని. మరి దొరుకుతా ఉంటే చూస్తుంటా ఉంటే ఒక డైరెక్టర్ ఒరిజినల్గా తీయాలంటే 5-6 సినిమాలు తీస్తా అన్నాడు ఆయన, ఇంకా ఏమీ కాపీ చేయకుండా. ఎవరెడ్డి గారు 14 సినిమాలు తీశారు అంతే, ఆయన ఒరిజినల్గా. ఆయన అంత కష్టం, అందుకని వంశీ గారు 25 తీశారు. ఈ సిచ్యుయేషన్ అన్నీ కలిపి మనకి 2-3 సినిమాలతో అయిపోవచ్చు. ఆ రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ అంటే మనం చూడక్కర్లేదు కానీ, అంటే నా ఉద్దేశం అంటే మన పక్కనే జరుగుతుంటాయి కదా, అవి అబ్జర్వ్ చేస్తే చాలు. పేపర్లో ఒకటి చేసిన ఇదిని మనం చూసి సీన్ చేసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేశారా మీరు? ఏమన్నా అబ్జర్వ్ చేసినవి 1-2 గుర్తున్నాయా మీకు? అలాంటివి చేయలేదు కానీ ఇంటర్వ్యూ కాబట్టి చెప్పేస్తున్నాను. ఇది సీను యాక్చువల్గా మనం ఆ మధ్య చదివితే, హోటల్లో పనిచేసే కుర్రాడు ఒక పెద్ద ఆయన కనబట్టలేదు అనేది వేశారు, కంప్లైంట్ ఇచ్చారు, పేపర్లు వేశారు. ఈ కుర్రాడు అది చదివి
ఈవినింగ్ 10,000 ఇస్తే వదులుతాను నా దగ్గర ఉన్నాడు. ఈ దగ్గర లేడు. ఈ 10,000 అవసరం పలానా చోట పెడితే నేను ఆయన వదిలేస్తాను. ఇంతకీ విచిత్రం ఏంటి చేసిన టైం బాగోలేదు, వీడు నాకులాగా అజ్ఞాని. ఆయన ఇంటికి వచ్చాడు ముసలాయన, వచ్చేసాడు, ఫోన్ చేశాడు. మొత్తం అందరూ కలిసి పట్టుకుని పెట్టారు. నాకేదన్నా అమాయకుడు ఏదో చేసి నేను సంపాదించాను ఇలాంటి సీను పేపర్లో వచ్చింది. మీ సినిమాలో ఉన్న ఒక మంచి డైలాగ్ మీరు చెప్పింది, మీ ఫేవరెట్, కొంచెం అంటే మాకు బాగా ఇష్టమైన డైలాగ్స్ చాలా ఉన్నాయి మీవి, బట్ కబడ్డీ కబడ్డీ ఒకటి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, దుబాయ్ సీన్, కొన్ని సినిమాల్లో అయితే మీరు మైండ్ బ్లోయింగ్ మీ పర్ఫార్మెన్స్, మీ యాక్టింగ్. ఏదైనా ఒకటి గుర్తున్నది ఏమన్నా మీరు చెప్తే విల్ క్లోజ్ విత్ దిస్. ఒరే చిట్టుబాబు అంటే నన్ను నాకు బాగా అవుతాడు జీవ, అవును వాళ్ళది ఇష్టపడ్డారు. చిట్టుబాబు ఈ డబ్బులు తీసుకెళ్ళి అంటే హౌస్ రెంట్లో వసూలు చేస్తాడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి డ్రాయర్లో పెట్టండి. నేను డ్రాయర్ వేసుకోలేదంట. అడిగితే ఒక డైలాగ్ ఉంది కదండి, నాకు బాగా ఇష్టమైన డైలాగు. కొండవలసకి మీకు మధ్య వాళ్ళ ఆవిడ ఏదో ఒక గోల్డెన్ రింగ్, ఒక రింగ్ తీసుకొని అమ్మి రమ్మంటుందా, కుదవబెట్టి డబ్బులు తీసుకురమ్మని ఏదో చెప్తుంది. అప్పుడు మీరు అంటారు కదా, ఇది గోల్డ్ రింగ్ కాదు, ఇది రోల్డ్ గోల్డ్ అని అంటారు. గుర్తుందా మీకు అది? ఏవో అన్నీ చిన్న చిన్నవి ఉంటాం, సిచ్యువేషనల్ అన్ని చిన్న చిన్నవి ఉంటాం. మళ్ళగా సడన్గా మీరు అడిగితే కూడా గుర్తు రావట్లేదు. మీరు వెళ్ళిపోయింది. కబడ్డీలో కూడా మీకు జగపతి బాబు గారి మధ్యలో అసలు విపరీతమైన కామెడీ ఉంటుంది, సిచ్యువేషన్ కామెడీ. అవును, ఫ్రెండ్ ఏంటి అలా డల్గా కూర్చున్నా, నేను అలా ఉందా ఈ ఊళ్ళో, నా తర్వాత అందగాడు నువ్వే కదరా ఏదో అంటున్నారు జగపతి బాబు గారు. బ్రహ్మానందం గారు సూసైడ్ చేసుకోబోతుంటారు, మేము వెళ్ళి ఆఫ్ చేస్తాం. నేను సూసైడ్ చేయకపోతే నన్ను ఆఫ్ చేస్తారు ఈయన జగపతి బాబు గారు, ఎందుకంటే చచ్చిపోతున్నారు. ఏం చెప్పమంటా, మావిడి పుట్టినరోజు నాడు పట్టు చీర అడిగింది కొనలేకపోయింది. ఏమండి నేను ప్రెగ్నెంట్ని, ఒక అపార్ట్మెంట్ అన్నా కానండి, అది చేయలేకపోయింది. పిల్లలు పుట్టేశారు, కాన్వెంట్కి తీసుకెళ్ళడానికి ఉన్న మారుతి గారు నాకు కొనండి, అది కొనలేకపోయింది. అక్కడి నుంచి అది అన్నం తింటాం మానేసి నన్ను తింటాం మొదలెట్టి. నా పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? మీ మిస్సెస్కి మేము ఏం చేసినా బాగుండదు అంటాను నేను. జగపతి గారు నువ్వు చేసినా బాగోదండి. ఇవన్నీ మీరు అంటే ముందే రాస్తారండి, లేకపోతే అప్పుడప్పుడు ఆన్ స్పాట్ డెవలప్ చేస్తుంటారు? కొన్ని అక్కడితో ఆఫ్ చేసా, ఇలా నేస్తే సరిపోద్దండి అని. అంటే మేము పొజిషన్లు ఉంటే ఏం చేస్తారని మేము మీ మిస్సెస్ మేము ఏం చేసినా బాగుండదు అక్కడ ఇంప్రూవైజ్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం జరుగుతుందంటే ఈ సీన్లో ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు. సినిమాకి ఈ సీన్ వరకు సరిపోయింది, ఎఫెక్ట్ లాఫ్ అంతా. వీళ్ళిద్దరు ముగ్గురు మాకు డైలాగులు ఉన్నాయి కానీ ఎదురు చూస్తుంటారు. నేనేంటి వీళ్ళు అట్ట అయిపోతారు, ఈడొచ్చి గెలికాడు. వీళ్ళిద్దరూ నన్ను బ్యాడ్గా చెప్తారు. సో ఇది జరుగుతుంది. అదొక ఇది నా ఉద్దేశం, వాళ్ళు తీసేయాలని కాదు, సరిపోయింది అంతకంటే ఎక్కువ అవసరం లేదని. వాళ్ళగా ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. వాళ్ళకు ఉంది ఇంటెలిజెన్స్, మీకు లేదు, మీకు అజ్ఞానం కదా. సరిపోయింది అని నాకుంది నువ్వు మాట్లాడేస్తే బాగుంటుందా, మంచిది మాట్లాడితే బాగుంటుంది అలాగా అనే డైలాగ్ లేచిపోయి ఉంటుంది. అది ఓకే, ఎడిటింగ్లో లేచిపోయి ఉంటుంది, కొన్ని ఎడిటింగ్లో కూడా లేచిపోతాయి కదా. అది నాకు సంబంధం లేదు కానీ ఇక్కడ చూశాడు, నన్ను చూశాడు ఆ సీన్ని, ఇది చేయమన్నారు డైరెక్టర్ గారు, ఇంకా అంతా ఎక్కువ కదండి మళ్ళీ రిపీట్ అవుతుంది అంటాను. ఈ రిపీట్లో ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు ఆర్టిస్టులు డైలాగులు ఉన్నాయి. ఓకే, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ సినిమా వాడ కారణాలు తెలుసండి, కృష్ణ ఆడితే మాడుకుంటారు, ఇంకా బాగా అండి వాడు చేశాడు అంటారు. ఇంకా వాళ్ళ డైలాగులు తీసేసామని. అలాగే శత్రువులు మనకి తెలియకుండా అయ్యే శత్రువులు.
సో బాగా మూట కట్టుకున్నారు శత్రువుల్ని. నాకు ఎవరు లేరు. ఇట్లా బ్యాలెన్స్ వేస్తే ఎక్కువ శత్రువులు ఉన్నారా మిత్రులు ఉన్నారా మీరు? నాకు ఎవరు లేరు. అంటే మీకుండరు మీరు అన్నట్టు వాళ్ళకు మీరు. సో ఆ టైప్లో చూసుకుంటే నోటి దురద కొద్దీ శత్రువులు ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే అదేమి నేను ఇంటెన్షనల్గా అన్నయ్య కాదు, చేసినవి కాదు. అది చెప్పినా కానీ బై నేచర్ అట్టయినా మరి అది చెప్పినా కానీ అట్టవటం వాళ్ళే కరెక్ట్. ఫైనల్ వర్డ్ చెప్పండి కృష్ణబాబు గారు. మీరు ఈ సందర్భంగా మీరు మీ స్నేహితులకు కావచ్చు, మీ శత్రువులకు కావచ్చు, మీ శ్రేయోభిలాషులకు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకి కావచ్చు, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్తానని ఎన్ని కళ్ళతో చూసి మీ చెవులతో కన్ఫర్మ్ చేసే వరకు, కన్ఫర్మ్ చేసుకునే వరకు ఎవరు చెప్పినా నమ్మద్దు. అంతే అంతే కదా. నిజమే. నేను ఇప్పుడు ఎండ్ చేయాలి యాక్చువల్గా ఇంటర్వ్యూ. సడన్గా నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ శ్రేయోభిలాషి సినిమాకి మీరేనా రాశారు డైలాగ్స్? రాయలేదా? నాకు ఎవరో చెప్పారు, అందుకనే ఇప్పుడే అన్నారు కదా మీ చెవులతో విని ఎవరో చెప్పే వరకు మీరు కన్ఫర్మ్ చేసుకోనే వరకు మీరు నమ్మొద్దని, అందుకని మనం ఏదో కన్ఫర్మ్ చేసుకుంటున్నా. అదా చెప్పుడు మాటలు వినొద్దండి అనేది. అది కాదు, మీ శ్రేయోభిలాషి సినిమా గురించి నాకు ఎవరో చెప్పారు, కృష్ణ భగవాన్ గారు రాశారు అంటే అది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకో. ఎవరైనా చిన్న చిన్న యాడింగ్లు ఉంటాయి కానీ రాసింది కాదు. బేసిక్గా రైటర్ అయిన ఈశ్వర్ రెడ్డి గారు డైరెక్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. కనీసం భవిష్యత్తులో అయినా మీరు రాసిన దానికి, మీరు తీసిన దానికి, మీరు మాట్లాడిన దానికి పాటలు కూడా పాడతారా భవిష్యత్తులో ఎప్పుడైనా? పాటలు పాడరు. వీటికి నటన కాకుండా నటనతో పాటు మిగతా వాటికి కూడా మీరు కొంచెం పారితోషికం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు షుడ్ స్టిల్ బి మోర్ అండ్ మోర్ ప్రాస్పరస్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్స్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.